తెలంగాణకు చెందిన కొంతమంది మహిళలు భువనేశ్వర్ వెళ్లారు షాపింగ్ కి. అదేంటి, తెలంగాణలో లేదా షాపింగ్ చేయడానికి ఆప్షన్స్? ఉంది, కానీ వాళ్ళు వెళ్ళింది నిజంగా షాపింగ్ కి కాదు, దొంగతనం చేయడానికి. మరి తెలంగాణలో చేస్తే దొరికిపోతాం అనుకున్నారు ఏమో. భువనేశ్వర్ వెళ్ళి షాపింగ్ చేశారు. ఒక హ్యాండ్లూమ్ షాప్ ని సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం అన్ని దించారు, అన్ని చూశారు. లాస్ట్ కి 1400 రూపాయలు పెట్టి ఒక కుర్తా మాత్రం కొనుక్కుని వెళ్లారు. కథం అయిపోయింది. ఆ తర్వాత గమనించాడు షాప్ యజమాని, మొత్తం 7 లక్షల విలువ చేసే 25 చీరలు మాయమైపోయాయి అని. ఇంకా సీసీ ఫుటేజ్ అంతా కూడా వెనక్కి వెళ్ళి చూస్తే ఈ కుర్తా కొనడానికి వచ్చిన తెలంగాణ మహిళలే ఈ చోరీ చేశారని గుర్తించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆ వీడియో, వీళ్ళు ఎలా వచ్చారు షాప్కి, ఎలా బిహేవ్ చేశారు, ఆ చీరలు ఎలా కొట్టేశారు, ఈ వీడియో అంతా కూడా మొత్తం ఒడిషా అంతా వైరల్ అయిపోయింది. ఆ వీడియో కాస్త ఈ తెలంగాణ మహిళల దగ్గర కూడా వచ్చింది. ఇంకా వాళ్ళు అప్పుడు అలర్ట్ అయ్యి ఇంక ఇదేదో తేడా కొట్టేస్తుందని చెప్పేసి ఆ చీరల పార్సిల్ భువనేశ్వర్లోని ఆ షాప్కి పంపించేశారు. పంపించేసిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ కుర్తాకున్న 1400 రూపాయల బిల్ ఉంటుంది కదా, ఆ బిల్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేసి సారీ అని కూడా చెప్పారు. సో ఇది కూడా ఇప్పుడు ఒడిశాలో హాట్ టాపిక్ అయింది.